ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం విశ్వాసులు ఇతరులపై తీర్పు చెప్పడంలో జాగ్రత్తగా ఉండాలని, దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలడని, ఆయన మాత్రమే మర్మమైన విషయాలను వెలుగులోనికి తేగలడని తెలియజేస్తుంది. ఇది సహనం మరియు వినయం యొక్క ప్రాముఖ్యతను, అలాగే దేవుని ముందు మనందరికీ ఉన్న అంతిమ జవాబుదారీతనాన్ని గుర్తు చేస్తుంది. మనకు కొందరు బయటికి పవిత్రముగా కనబడతారు, కానీ వారి హృదయం దుష్టంగా ఉండొచ్చు. కొందరు బయటకు తప్పుగా కనబడతారు, కానీ వారి మనస్సు నిష్కల్మషంగా ఉండొచ్చు. మనం బయటకు కనిపించే దృష్టితోనే తీర్పు చేస్తాం, కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలించి తీర్పు చేస్తాడు. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు మనం ఏ విషయాన్ని గురించి తీర్పు తీర్చకూడదు. దేవుడు తన సమయానికి సత్యాన్ని బయటపెట్టడం ద్వారా ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేస్తాడని విశ్వసించి ఓర్పుగా ఉండాలి. సౌలు దావీదును చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ దావీదు ప్రతీకారం తీర్చుకోకుండా దేవుని తీర్పును వేచి చూడాలని నిశ్చయించుకున్నాడు. చివరికి దేవుడు సౌలును తొలగించి దావీదును రాజుగా చేశాడు. యోసేపు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, కానీ అతని సోదరులు అసూయతో అతన్ని అమ్మేశారు. యోసేపు ఐగుప్తులో అబద్ధపు ఆరోపణలకు గురై జైలుకు వెళ్ళాడు. అతడు తనపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు, కానీ దేవుని సమయాన్ని నమ్మాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు యోసేపును ఐగుప్తులో ప్రధానమంత్రిని చేశాడు. ప్రియులారా, మనపై అన్యాయంగా వ్యవహరించిన వారిపై ప్రతీకారం తీర్చుకోకూడదు. దేవుడు తన సమయానికి అన్ని వెలుగులోకి తెస్తాడని నమ్మి ఆయన సమయం కోసం ఎదురు చూడాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని. ప్రియులారా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును అని. సహోదరి సహోదరులారా, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును.
ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమయం రాకమునుపు అనగా నీవు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకూడదని నీవు అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు నీ వలన కలుగునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ఎవరి గురించి తీర్పు తీర్చక నీవు నీ సమయానికి సత్యాన్ని బయటపెట్టడం ద్వారా ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేస్తావని విశ్వసించి నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమను, ఘనతను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉండుటకు కృపచూపమని మమ్మను పిలిచిన నీవు నమ్మదగిన వాడవు గనుక నీ రాకడ దినమందు మేము నిరపరాధులమై ఉండినట్లు అంతము వరకు మాలో ప్రతి ఒక్కరిని నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.